హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, కాంబినేషన్ స్ట్రాటజీ అయితే నేర్చుకోబోతున్నాం, అది కూడా ట్రేడింగ్ వ్యూలో. సో అసలు ఆ స్ట్రాటజీని మనం ఎలా యూజ్ చేయాలి అనేది మీరు క్లియర్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మీకు ఆ కాంబినేషన్స్లో మేము ఇండికేటర్స్ యూజ్ చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. అదేవిధంగా ఇండికేటర్లో సెట్టింగ్స్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు లైవ్ వీడియోలోని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లైవ్లో ట్రేడ్ రన్ అవుతుంది, సో అందుకోసం ఇక్కడ లైవ్ ఇక్కడే పెట్టాను. ఇప్పుడు చూడండి, మనకు బయింగ్ సిగ్నల్ అయితే వచ్చింది. రైట్ నౌ లైవ్‌లోనే మార్కెట్ అయితే రన్ అవుతుంది. ఈరోజు అయితే ఫిబ్రవరి 4 అనుకుంటా, సారీ ఫిబ్రవరి 3 అనమాట ఈరోజు డేటు. సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తామో తెలీదు కాబట్టి ఎడిటింగ్‌లో, లైవ్‌లో అయితే మీకైతే ఇక్కడ చూడొచ్చు. లైవ్‌లో ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది మార్కెట్. లైవ్‌లోనే చూపిస్తున్నాను ఇది ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పి. మనకి ఇంతకు ముందుకే ఇక్కడ మనకి క్లియర్ అయితే సిగ్నల్ వచ్చింది. సో ఈ క్యాండిల్‌లో మనకి సిగ్నల్ అయితే వచ్చింది. సో ఇక్కడ బై చేస్తున్న వాళ్ళకి అందుకోసమే లైవ్‌లో పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత మంచి ప్రాఫిట్ అయితే వెళ్తుంది. ఇంకా పైకి వెళ్తుంది. ఇంకా మనకి సిగ్నల్స్ కూడా క్లియర్ అయితే బయింగే చూపిస్తున్నాయి. సో ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దాము. క్లియర్ అయితే కాన్సెప్ట్ అయితే చెప్తాను. నాకు లైవ్‌లో ఉంది కాబట్టి, మనకు అక్కడ ఆపర్చునిటీ ఉంది కాబట్టి చెప్పానది. ఇక్కడ చూడండి, అసలు ఇండికేటర్స్ ఏవేవి అనేది ఇప్పుడు మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇండికేటర్స్ నేమ్స్ వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. హల్ సైడ్ బై ఇన్‌క్లో అనమాట. ఇదనమాట ఫస్ట్ ఇండికేటర్. నేమ్ అయితే యూజ్ చేసుకోండి. నేమ్స్ అయితే రాసుకోండి. అదేవిధంగా సెకండ్ ఇండికేటర్ వచ్చేసి మనకి డౌన్ చైన్ అనమాట. డౌన్ చైన్ ఇండికేటర్. ఇది ట్రెండ్‌కి సంబంధించింది. సో ఈ 2 ఇండికేటర్‌ని ఇప్పుడు మీకు క్లియర్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఫస్ట్ అయితే ఇండికేటర్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఆ సెట్టింగ్స్ మొత్తాన్ని మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఆల్ సైట్. ఓకే, హోల్ సైట్ ఇండికేటర్‌ని యూజ్ చేసుకోండి మీరు. అదేవిధంగా డౌన్ చైన్ అనమాట. ఇక్కడ డౌన్ చైన్‌లో చార్ట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ చైన్ ట్రెండ్ అని ఉంది కదా, ఈ ఇండికేటర్‌ని అయితే యూజ్ చేసుకోండి. ట్రెండ్ రిబ్బన్ అనే ఇండికేటర్‌ని క్లియర్‌గా అయితే చూడండి. ఇక్కడ ఇది డిస్టర్బెన్స్ అవుతుందా? ఒక్క నిమిషం ఆగండి. అది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, రిమూవ్ అయితే చేశాను. చూడండి, ఇప్పుడు ఇందులో మనం సెట్టింగ్స్‌ని అయితే మీకు చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్లియర్ చూడండి. గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్‌పుట్స్‌లోకి వచ్చేయండి. ఇన్‌పుట్స్‌లో మీరు మెయిన్‌గా పెట్టుకోవాల్సింది ఇక్కడ 55. యాక్చువల్‌గా అయితే 50 50 ఉంటుంది. కొంతమందికి 35 కూడా ఉంటుంది. సో క్లియర్ అయితే చూసుకోండి. ఇక్కడ హెచ్ఎంఈనే ఉండాలి. ఆల్ మూవింగ్ యావరేజ్ అనమాట హెచ్ఎంఈ అంటే. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ బ్యాండ్ ట్రాన్స్పరెన్సీ వచ్చేసి 40 ఉంచుకోండి. ఇక్కడ మీకు యాక్చువల్‌గా అయితే 21 ఉంటుంది. 21 వద్దు మనకి, 40 అయితే ఉంచుకోండి. ఇక్కడ క్లియర్‌గా చూడండి. అదేవిధంగా మీకు ఈ రిబ్బన్‌లో ఇది డౌన్ చైన్ రిబ్బన్‌లో ఇక్కడ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ డౌన్ చైన్ పీరియడ్ వచ్చేసి మీకు 20 అయితే పెట్టుకోండి. మీరు ఎంతున్నా రిమూవ్ చేసేసి 20 అయితే పెట్టుకోండి. ఇంక అంతే. ఇక్కడ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. విజిబిలిటీ కూడా మీకేమన్నా కనిపించకపోతే చేంజ్ చేసుకోండి. బట్ ఇంగ సెట్టింగ్స్‌లో అయితే ఏం చేంజెస్ అయితే లేవు. ఈ 2 యూజ్ చేసిన తర్వాత అసలు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలనేది మీకు క్లియర్ అయితే చెప్తాను చూడండి. ఎంట్రీ మనకి ఎప్పుడైనా సరే ఈ గ్రీన్ అబోవ్ ఉంటే మనం బై చేయాలి. ఇక్కడ చూడండి, హల్ సైట్ అనేది దానిపైన మనకి క్యాండిల్ స్టిక్స్ గనక వచ్చినాయనుకోండి, హల్ సైడ్ పైన అది కూడా గ్రీన్‌లో ఉన్నప్పుడు అప్ సైడ్ వస్తే మనం బయింగ్ తీసుకోవాలి. ఇగో ఇక్కడ చూడండి, ఇలా రెడ్‌లో ఉన్నప్పుడు అప్ సైడ్ గనక వచ్చినాయనుకోండి, మీరు ఈ పొజిషన్స్‌ని మాత్రం తీసుకోకూడదు. క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. అదేవిధంగా డౌన్ సైడ్ ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ హల్ కింద రెడ్ లైన్ కింద ఉన్నప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ అయితే పొజిషన్స్ అయితే తీసుకోవాలి. అయితే మనం ఇది స్కాల్పింగ్‌కి అయితే యూజ్ చేసుకోవాలి. మనము 5 మినిట్స్‌లో ఆర్ 3 మినిట్స్‌లో అయితే స్కాల్పింగ్‌కి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి మీకు ఒకసారి. ఇక్కడ చూడండి 5 మినిట్స్‌లో మనకి 5 మినిట్స్‌లో గనక మీరు స్కాల్పింగ్ గనక చేయగలిగారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత పెద్ద డౌన్ క్యాండిల్ తర్వాత మనకి ఇక్కడ కింద కూడా మీరు చూసుకోండి. ఈ రిబ్బన్‌లో ఇక్కడ కూడా రెడ్ లైన్స్ ఉండాలి. మనకు బయింగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఈ క్యాండిల్స్ దీని పైన ఉండాలి. ప్లస్ ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఇవి ఉండాలి అన్నమాట.
మనం సేమ్ సెట్టింగ్స్ పెట్టుకుంటేనే అలా మనకి మ్యాచ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి ఈ క్యాండిల్‌లో మీకు బయింగ్ పొజిషన్ వచ్చింది. ఇలాంటి పొజిషన్‌లో బయింగ్ తీసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ అదే డౌన్ సైడ్‌లో అయితే మనకి మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా! ఆపర్చునిటీని చెప్తున్నాను క్లియర్‌గా. ఇక్కడ మనకి డౌన్ సైడ్‌లో వచ్చిన ఆపర్చునిటీలో మీరు గనక ఇక్కడ పొజిషన్ తీసుకున్నారు అనుకోండి, మనకి ఇక్కడ మీకు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తెలిస్తే ఈ సపోర్ట్ వరకు ఫస్ట్ టార్గెట్ అది, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడికి అలా పెట్టుకోవచ్చు. మీకు ఈరోజు సింపుల్‌గా 2 టార్గెట్స్ అయితే రీచ్ అయిపోయినాయన్నమాట. ఇలా అయితే మీరు యూజ్ చేసుకోండి దీన్ని. అదే విధంగా ఇంకా కొన్ని బయింగ్ సైడ్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ట్రెండ్‌ని బట్టి మనమైతే మూవ్ అయితే కావాలి. ఇక్కడ చూడండి మనకి క్లియర్‌గా మంచిగా మూవ్‌మెంట్ ఉన్న రోజు ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకి మూవ్‌మెంట్ ఉన్న రోజు ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఈ క్యాండిల్‌లో దొరికింది. ఇక్కడ మనకి బయింగ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు గనక ట్రేడ్ తీసుకున్నారనుకో డౌన్ చైన్ కూడా మనకి బయింగ్ సిగ్నల్ ఇచ్చింది కదా! గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇక్కడ నుంచి ఇది మొత్తం మీకు సింపుల్ అంటే సింపుల్‌గా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈ క్యాండిల్‌లో మీరు తీసుకున్న అదే రోజుకైనా మీకు ఒక 200-300 పాయింట్స్ అయితే మూవ్ అయితే చేయగలిగారనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ రోజు కూడా ఇక్కడ మనకి ఇక్కడొచ్చిందనమాట అంతకుముందు రోజు. ఇక్కడ గనక మీరు బై చేసి పెట్టుకుంటే గనక మీరు చూడండి సింపుల్‌గా మీ టార్గెట్ మీ ట్రెండ్ లైన్ వరకి మీకు టార్గెట్ అయితే సింపుల్‌గా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 3 టార్గెట్‌లు హిట్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ చూడండి మనం ట్రెండ్ లైన్స్‌ని అసలు చూడకుండానే గీసాం గదా! అయినప్పటికీ వాటిని టార్గెట్స్ అయితే హిట్ చేసినాయి. ఇక్కడ చూడండి సేమ్ డౌన్ సైడ్ కూడా అంత బిఫోర్ డే ట్రెండీ మార్కెట్‌లో అయితే మంచిగా వర్కౌట్ అవుతాయన్నమాట ఇక్కడ. మనకి ఈ క్యాండిల్‌లో మనకి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్‌లో మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ గనక మీరు గనక డౌన్ చైన్ కూడా ఉపయోగించి గనక ఇక్కడ మీరు రెండిట్లో సిగ్నల్ దొరికినప్పుడు తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. అదేవిధంగా మీకు సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది సింపుల్‌గా. 2 టార్గెట్స్ అయితే హిట్ అయిపోయింది. 2 టార్గెట్స్ అంటే ఇక్కడ చూడండి 47,800 నుంచి మనకి 47,400 అంటే ఒక 400 పాయింట్స్ మీకు టార్గెట్‌నైతే ఇచ్చింది. డైలీ అని టార్గెట్స్ ఇస్తదా అంటే ఇవ్వకపోవచ్చు. బట్ ట్రెండీ ఉన్నప్పుడైతే వస్తుంది. మీరు స్కాల్పింగ్‌కి అయితే యూజ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఓకే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకైతే కామెంట్స్ అయితే పింగ్ చేయండి. నేను మాక్సిమం రిప్లై ఇస్తాను. అదేవిధంగా మనం పెయిడ్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఎవరికైనా పెయిడ్ కాల్స్ ఇంట్రెస్ట్ ఉంటే గనక మన గ్రూప్ కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్‌ని యూజ్ చేసుకొని మీరైతే కాల్స్ అయితే తీసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సపోర్ట్ కూడా చేయడానికి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మన డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. వాటిలో డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి 30% ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.